ఈ మధ్య కాలంలో ఒక న్యూసు చాలా భయపడుతుందండి. నేను చాలా అసలు నిన్న రాత్రి గూడా నాకు తెలిసిన ఒక అతని వాళ్ళ డ్యాడీ వచ్చేసి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఇలా రోజు నేను పేపర్‌లో, టీవీలో చూస్తున్నాను. మీరు గూడా చూస్తూనే ఉన్నారు. ఎంతోమంది నడుస్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. నిద్రలోనే ఎళ్ళిపోతున్నారు కొంతమంది. కొంతమంది జిమ్ చేస్తూ హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు స్టూడెంట్స్ గూడా స్కూలుల్లో, బాత్రూమ్‌లలో హార్ట్ స్ట్రోక్‌లొచ్చి చనిపోతున్నారు. అని జెప్పేసి మనం వింటూ ఉన్నాం. చూస్తూనే ఉన్నాం. ఇలా ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసి కొన్ని లక్షల మంది హార్ట్ స్ట్రోక్‌తో చనిపోతున్నారంట. దానికి కారణం ఏంటంటే, మన ఇండియాలోనే కాదండి ప్రపంచవ్యాప్తంగా. దానికి కారణం ఏంటంటే, మనం తినే ఆయిల్ ఫుడ్డు. మనం తినే ఏదైతే ఫ్యాట్ ఫుడ్డు. ఈ పిజ్జాలు, బర్గర్‌లు, టీలు, కాఫీలు, మనం ఏదైతే కూల్ డ్రింక్సు, ఈ బిర్యానీలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఏమవుతుందంటే, మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోతుందంట. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోయి, హార్ట్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోయిందంటే హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తా ఉంది. కొంతమంది హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు వెంటనే. ఇమ్యూనిటీ పవర్ తక్కువున్న వాళ్ళు. కొంతమంది ఇమ్యూనిటీ పవర్ బాగున్న వాళ్ళు బతికిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు స్టంట్లు ఏపించుకుంటూ, యాంజియోగ్రామ్‌లు చేపించుకుంటూ లక్షలు, లక్షలు ఖర్చు పెట్టి పాపం వాళ్ళు జీవితాంతం ఇబ్బంది పడి బతుకుతా ఉన్నారు. తర్వాత కొంతమందైతే బ్రెయిన్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల పక్షవాతం వచ్చి కాళ్ళు, చేతులు పడిపోతున్నాయి. అంటే దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనం ఎక్కువ ఫ్యాట్ ఫుడ్డు ఇవేవైతే ఉన్నాయో, ఇందాక నేను చెప్పిన ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, జంక్ ఫుడ్ గాని, ఇవి తినకూడదండి. చిన్న పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని, ఇవి చాలా డేంజర్ అసలు. బయట ఫుడ్ తినకూడదు. హోటల్ ఫుడ్ గాని, బయట వాళ్ళు ఏం ఆయిల్స్ వాడతారో తెలీదు. ఒకసారి వాడిన ఆయిల్ 2, 3 సార్లు, 4 సార్లు వాడతారు. ఈ జిలేబీలు, ఈ పకోడీలు ఇవన్నీ ఏందంటే డేంజర్ అన్నమాట. ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ నుంచి తీసుకున్న ఆయిల్సే వాడుతున్నారు. బయట తక్కువ రేట్ ఉన్న ఆయిల్స్ వాడతారు. మనం ఇంట్లో అయితే శుద్ధంగా ఏదో సన్‌ఫ్లవర్ అని లేకపోతే రకరకాలుగా మంచి నూనెలు తెచ్చుకొని మనం వాడుకుంటాం. ఒకసారి వాడిన నూనె రెండోసారి వాడం. ఎందుకంటే ఒకసారి వాడిన నూనె రెండోసారి వాడితే అది విషంతో సమానం అది. దానివల్లనే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోయేది. ఓకేనా? అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువ శాతం మీరు మీ పిల్లలకు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు జంక్ ఫుడ్ గాని, హోటల్ ఫుడ్ గాని, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఎక్కువ శాతం మీరే వండుకొని తినడానికి ప్రయత్నించండి శుద్ధంగా. ఓకేనా? దీనికి ఒక సొల్యూషన్‌గా నేను ఒక కంపెనీతో టై అప్ అయి పనిచేస్తున్నానండి. టాప్ ఎంఎన్‌సీ కంపెనీ. ఆ కంపెనీలో ఒక మంచి నేచురల్ న్యూట్రిషన్ సప్లిమెంట్ ఉందన్నమాట. ఒమెగా 3 సప్లిమెంట్. దాంట్లో ఒమెగా 3, ఒమెగా 9, ఒమెగా 6 కూడా ఉంటది. అంతే కాకుండా ఈపీఏ, డీహెచ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది పెద్ద పెద్ద సైంటిస్ట్‌లు నోబెల్ ప్రైజ్ గోల్డ్ మెడల్ తీసుకున్న సైంటిస్ట్‌లు దీన్ని డిజైన్ చేస్తారు. ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇది తీసుకోవడం వలన అంటే ముందు జాగ్రత్తగా తీసుకోవచ్చు ఇది. లేడీస్ గాని, జెంట్స్ గాని, పిల్లలు గాని ఎవరైనా గాని తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్‌లు, బీపీ పేషెంట్‌లు ఎవరైనా గాని ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫార్మ్ అవ్వదు మన బాడీలో. ఒకవేళ ఫార్మ్ అయినా గాని అది బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని గుడ్ కొలెస్ట్రాల్‌గా కన్వర్ట్ చేస్తుంది. అలాంటి ఒక నేచురల్ సప్లిమెంట్ అన్నమాట. అది ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది గదా! నంబరు. ఈ నంబర్‌కి మీరు ఆహ్, సార్ ఇది నాకు కావాలి మేడం అది నాకు కావాలని చెప్పేసి మీరు వాళ్ళకు వాట్సాప్ చేయండి. వాళ్ళు మీకు అది అందేలా జేస్తారు. మీకు డైరెక్ట్‌గా డెలివరీ అయినా మీకు ఏదైనా కొరియర్ అయినా పెట్టేస్తారు. లేకుంటే మీకు ఒక ఐడీ ఇస్తారు. మీ ఐడీ మీద మీరే ఆర్డర్ పెట్టుకునే విధంగా కూడా మీకు హెల్ప్ చేస్తారు. చాలా మంచి నేచురల్ సప్లిమెంట్ అన్నమాట అది. అది మీకు ముందు ముందు హార్ట్ స్ట్రోక్స్ రాకుండా, బ్రెయిన్ స్ట్రోక్స్ రాకుండా కాపాడుతుంది ప్రివెన్షన్‌గా. ఒకవేళ ఆల్రెడీ ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బైపాస్ సర్జరీ చేశారు, సంథింగ్ ఏదన్నా అనుకుంటే, అలాంటి వాళ్ళు కూడా ఇది వాడితే ఫ్యూచర్‌లో మళ్ళీ రెండోసారి, మూడోసారి స్ట్రోక్ రాకుండా ఉండడం కోసం కూడా అది బాగా మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఎవరైనా వాడుతున్నారా లేదా అని చెప్పడం కోసం జస్ట్ మీకు ఒక ఇక్కడ లైవ్‌లో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇందాకనే నా టీమ్ మెంబర్స్‌కి నేను ఒక జూమ్ మీటింగ్ ఇచ్చాను. ఇందులో నా కస్టమర్స్ ఉన్నారు. నా టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు. హాయ్ అండి. మీలో ఈ ఆర్టిక్సీ అనే ప్రొడక్ట్ అంటే మన ఒమెగా 3 ఉంది కదా! ఎవరైనా వాడారా అండి? ఎంతమంది వాడారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయండి. చూడండి. అందులో కొంతమంది ఆల్రెడీ ఆ ప్రొడక్ట్ చూపిస్తా ఉన్నారు. ప్లస్ కొంతమంది హ్యాండ్ రైజ్ చేశారు. ఎంతమంది వాడారండి? అందరూ హ్యాండ్ రైజ్ చేశారు చూడండి. ఎంతమంది మేడమ్ వాళ్ళున్నారు, సార్ వాళ్ళున్నారు, ఎంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళున్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అండి. దాదాపుగా ఇప్పుడు ఈ సెషన్‌లో 130 మంది పైనే ఉన్నారండి. వీళ్ళందరూ కూడా వాడి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అమ్మా, నాన్నకి గావచ్చు వాళ్ళందరికీ వాడించి ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత మా కంపెనీతో అయిపోయి పనిచేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక్కడ అవకాశం కూడా ఉంది. ఇంట్లో కూర్చొని పని చేసుకోవడానికి. ప్లస్ ఇక్కడ హెల్త్ కూడా ఉందన్నమాట. ఓకేనా? వెంటనే మళ్ళీ మీరు ఆహ్, వాట్సాప్ చేయండి. మీకేదైతే అపార్చునిటీ కావాలనుకుంటే మీరు వాట్సాప్ చేయండి. ఆపర్చునిటీ మీరు తీసుకొని హ్యాపీగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. లేదంటే మాకు ఏదైనా మంచి ప్రొడక్ట్ కావాలి మాకు హెల్త్‌కి సంబంధించి అంటే, ఆ విధంగా కూడా మీరు వాట్సాప్ చేయండి. మీకేది కావాలన్నా గాని వాయిస్ రికార్డింగ్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.